కి రెడీ అయ్యారు భారత అమ్మాయిలు 5 టీ20 సిరీస్లలో భాగంగా ఇప్పటికే 2 టీ20లో భారత్ విజయం సాధించింది. ఇవాళ తిరువనంతపురం వేదికగా 3వ టీ20 జరగబోతుంది. ఇక్కడే విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకోవాలని భారత అమ్మాయిలు పట్టుదలగా ఉన్నారు. ఈ మ్యాచ్ లోనైనా విజయం సాధించి సిరీస్ పై ఆశలు పెంచుకోవాలని శ్రీలంక భావిస్తుంది. దీంతో ఇవాల్టి మ్యాచ్ హోరాహోరీగా జరిగే ఛాన్స్ ఉంది. ఇక 3వ మ్యాచ్ లోనే సిరీస్ ను పట్టివేయాలన్న పట్టుదలతో ఉంది టీమిండియా. విశాఖలో తొలి 2 మ్యాచ్ల్లో ఘన విజయం సాధించిన హర్మన్ సేన ఇవాళ తిరువనంతపురంలో 3వ టీ20లో లంకను ఢీకొనబోతుంది. ఇక సూపర్ ఫామ్ లో ఉన్న భారత జట్టును ఎదుర్కోవడం లంకకు సవాలే. తొలి 2 మ్యాచ్ల్లో బ్యాటర్స్ బౌలర్స్ సమిష్టిగా సత్తా చాటారు. క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తున్న స్పిన్నర్స్ శ్రీచరణి, వైష్ణవ శర్మ, పేసర్ క్రాంతి గౌడ్ అలాగే లంక బ్యాటర్లు క్రీజులో నిలబడనీయలేదు. ఇక ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోర్కే కట్టడి చేస్తూ బ్యాటర్లు పనిని తేలిక చేస్తున్నారు. ఇక తొలి మ్యాచ్ లో 121 పరుగులకే పరిమితమైన లంక ఇక రెండో మ్యాచ్ లో 128 పరుగులే చేసింది. ఇక 3వ మ్యాచ్ లోనూ బౌలర్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శనను టీం మేనేజ్మెంట్ ఆశిస్తుంది. ఇక బ్యాటింగ్ కు అనుకూల తిరువనంతపురం పిచ్ పై మీరు జోరు కొనసాగిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జ్వరం కారణంగా 2వ మ్యాచ్ కు దూరమైన దీప్తి శర్మ 3వ మ్యాచ్ లో ఆడబోతుండడం ఇక జట్టు బౌలింగ్ ను మరింత బలోపేతం చేయబోతుంది. మరోవైపు బ్యాటర్లలో స్మృతి మందాన నుంచి జట్టు పెద్ద ఇన్నింగ్స్ ఆశిస్తూ ఉంది. తొలి 2 మ్యాచ్ల్లో ఆమె తక్కువ స్కోర్ కే వెనుదిరిగింది. ఇక జమీమా, షెఫాలి వర్మ అర్ధ సెంచరీలతో జోరు మీదున్నారు. ఇక టాప్ ఆర్డర్ లో విజయాలను అందించడంతో మిగతా బ్యాటర్స్ కు ఆడే అవకాశమే రాలేదు. ఇక మరోవైపు సిరీస్ లో అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని శ్రీలంక ఆశిస్తుంది. ఆ జట్టు 2024లో చివరిగా భారత్ పై గెలిచింది. ఇప్పటి వరకు భారత్ తో 11 టీ20లో ఆడిన లంక 9 మ్యాచ్ల్లో ఓడిపోయింది.